రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారీ ఊరట లభించింది. కవిత బెయిల్ పిటిషన్పై దాదాపుగా గంటన్నర పాటు వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసులో కవితకు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారీ ఊరట లభించింది. కవిత బెయిల్ పిటిషన్పై దాదాపుగా గంటన్నర పాటు వాదనలు విన్న ధర్మాసనం చివరికి బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసులో కవితకు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మై ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి, చాలా రోజుల నుంచి ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసినా కూడా రానటువంటి పరిస్థితి చివరికి ఎట్టకేలకు వచ్చింది. ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ఊహించింది అంటే ఢిల్లీ పర్యటనకు సంబంధించి ముందుగానే వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం ఉదయమే ఇదే అంశం మీద మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు పరిణామాలు చూసుకుంటే కనుక కవితకు బెయిల్ వచ్చేలా ఉందని చెప్పేసి ఉదయం మనం మాట్లాడటం జరిగింది. ఏదైతే అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్లు ఢిల్లీకి వెళ్ళడం, వారితో పాటుగా 20 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళడం చూస్తే కనుక మనం ఊహించదగ్గదే అనే విధంగా అనిపించింది. ఎందుకంటే ఉదయం మన న్యూస్ ఛానల్లోనే న్యూస్ అంశంలోనే చెప్పడం జరిగింది. దాదాపుగా ఈరోజు కవితకు బెయిల్ వస్తుందని చెప్పడం జరిగింది. ఈరోజు జరిగింది అదే. కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు కవితకు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏదైతే 168 రోజుల పాటు కవిత తిహార్ జైల్లో జరిపింది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ స్కామ్ కు సంబంధించి నిందితురాలుగా కవిత మీద ఈడీ అదేవిధంగా సిబిఐ అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలోనే కవిత తిహార్ జైల్లో 168 రోజులు ఉండాల్సి వచ్చింది. ఏదైతే ఈడీకి పెట్టిన కేసులు 5 నెలలు అవుతుంది. అదేవిధంగా ఆ తర్వాత సిబిఐ కూడా కేసును టేక్ ఓవర్ చేయడంతో 4 నెలలు అవుతుంది. ఈ రెండు ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థలు పెట్టిన కేసు మీద ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈరోజు గంటన్నర పాటు సుప్రీంకోర్టులో దీని మీద 2 ఇన్వెస్టిగేషన్లకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ముకుల్ రోహిత్ కి కవిత తరపున వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే మనం కేసుకు సంబంధించి ఆయన పదే చెప్పడం జరిగింది. ఏదైతే కవిత మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, సాక్ష్యాలు ఏవి కూడా పొందుపరచలేకపోయారు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. 100 కోట్ల ఉడుపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే చేతులు మారిన దాఖలాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం భూత కల్పనలే తప్ప ఎక్కడ సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కూడా ముకుల్ రోహిత్ కి తన వాదన వినిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరోవైపు ఆమె యొక్క మహిళగా కూడా చెప్పడం జరిగింది. సో 168 రోజులు జైల్లో గడపడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పేసి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ ఎంక్వైరీ అంతా పూర్తయింది కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. సో మొత్తం దాదాపుగా 400 పైచులకు సాక్ష్యాలను సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు విచారించిన తర్వాత దానికి సంబంధించిన ఛార్జ్ షీట్లన్నింటినీ కూడా కోర్టుకి దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే 2 నెలల దాదాపుగా 168 రోజులు అంటే 3 నెలల పైన అంటే దాదాపు 4 నెలల పాటు కవిత జైల్లోనే గడిపారు కాబట్టి ఇక బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. దీని మీద దాదాపుగా గంటన్నర పాటు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కూడా ఇప్పటికీ. అయితే ఏ విధమైన షరతులు పెట్టారు అనేది ఇంకా బయటికి రాలేదు. మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాతనే షరతులు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 168 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడం ఆ పార్టీలో ఒక ఆనందం అయితే వ్యక్తమవుతుందనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాజశేఖర్. ఎందుకంటే ఈ కవిత జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ మీద ఒక మచ్చ అయితే పడింది. ఏదైతే 2 విధాలుగా మచ్చపడింది. ఒకటి, పార్టీకి సంబంధించి కుంభకోణాలు, స్కామ్లు అనేది ఆ పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసింది. అదేవిధంగా పార్టీకి
ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళని ఒక మనోధైర్యం కోల్పోయేలా చేసిందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోజు లభించిన బెయిల్ ఏదుందో ఆ బెయిల్ పార్టీకి కాస్త ఊరట లభించిందని చెప్పొచ్చు రాజశేఖర్. ఎస్ ఒకటి అంటే ప్రధానంగా కోర్టు ఏ అంశాల్లో పరిగణలోకి తీసుకుంది అంటే ముందు నుంచి విచారణకు సంబంధించి ఈడీ కానీ సిబిఐ కానీ ఈ మధ్యలో ఎక్కడ విచారణ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ కేసులో ముందస్తుగా అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియాకి కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఊహించినట్లే మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఎలాంటి షరతులు అనేవి ఇంకా మనకు తెలియాల్సి ఉంది. కానీ ప్రధానంగా అంటే ఇటువైపు సిబిఐ కానీ ఈడీకి సంబంధించి ఎలాంటి వాదనలు వినిపించారు కోర్టులో ఏమైనా మనకు సమాచారం ఉందా? అయితే ఒకటి విచారణలు అయితే గత నెల రోజుల నుంచి కూడా సాగుతున్నాయి బెయిల్కి సంబంధించి. అయితే ఈ రోజు ప్రధానంగా బెయిల్ వస్తుంది అని తెలిసిన తర్వాత చివరి క్షణంలో మరొకసారి వాదనలు వింటారు కాబట్టి ఆ వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక కవిత మీద ఏవైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 100 కోట్ల ముడుపులు ముట్టాయి, అదేవిధంగా సౌత్ ఇండియా గ్రూప్ లో ఆమె కీలకమైన వ్యక్తిగా ఉంది అని చెప్పేసి ఏవైతే ఆరోపణలు చేయడం జరిగింది ఈడీ కావచ్చు, అటు సిబిఐ కావచ్చు, ఈ ఆరోపణలన్నిటి మీద కూడా అక్కడ వాస్తవాలను అంటే సాక్ష్యాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అందుకు తగ్గ సాక్ష్యాలు లేవని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ క్రమం పూర్తయింది, ఇక ట్రయల్స్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. సో ఈ సమయంలో ఇక సాక్షులను కానీ ఇంకెవరిని కానీ ప్రభావితం చేసే అవకాశం అయితే లేదు. సో కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే ఒక మహిళగా ఆమెకి ఉండాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి, తద్వారా ఆమెకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. సో దీని మీదనే సుప్రీంకోర్టు కూడా ఏకీభవించినట్లుంది. అందుకోసమే కవితకు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో చూసే మనీష్ సిసోడియాకి సంబంధించి కూడా దాదాపుగా 1 year తర్వాత కూడా ఏదైతే బెయిల్కి సంబంధించి బెయిల్ అనేది నైతిక హక్కుగా సుప్రీంకోర్టు మొన్న ఏదైతే మనీష్ సిసోడియా విషయంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే విధానాన్ని అవలంబించిందని చెప్పి మనం భావించవచ్చు రాజశేఖర్. రైట్. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో సంబరాలు అంబరాన్ని అంటుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. మొన్న కూడా భావోద్వేగంగా కేటీఆర్ రక్షాబంధన్ రోజు ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎలా స్పందిస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఎందుకంటే దాదాపుగా ఇలాంటి సమయాల్లో చివరికి ధర్మమే గెలిచింది అన్నటువంటి విషయాలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం చాలా సందర్భాల్లో చూసాం. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు? ముందు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఏదైతే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎప్పుడైతే కవిత జైలుకు వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఒక నిరాశ, అదే నిస్పృహ అయితే ఆ పార్టీ నేతల్లో ఉంది. ముఖ్యంగా ఆరోపణలు అంటే స్కామ్ కు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కూడా ఖండించలేని పరిస్థితి. అంటే బయటికి చెప్పినప్పుడు కూడా మేకపోతు గాంభీర్యమే తప్ప లోలోన మాత్రం వాళ్ళకి ఒక ఇదైతే నెలకొని ఉంది. ముఖ్యంగా కవిత కుటుంబ సభ్యుల్లో కూడా అదే తరహా ఒక ఆందోళన నెలకొంది. కానీ ఎప్పుడైతే బెయిల్ లభిస్తుంది అనే ఒక సంకేతాలు వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఒక ఆనందంతో గడుపుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రమే కేటీఆర్ అదేవిధంగా ఆయనతో పాటు ఒక 20 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడం జరిగింది, హరీష్ రావు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం కూడా ఇవన్నీ పరిణామాలను చూసుకుంటే కనుక ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనే ఒక సంకేతంలో నేపథ్యంలో వెళ్ళడం జరిగింది. కాబట్టి ఢిల్లీ అంతా ఇప్పుడంతా కూడా బెయిల్ రావడంతో అక్కడంతా కూడా ఒక పండుగ వాతావరణం అంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. కవిత హైదరాబాద్ చేరుకోవడానికి అక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆమెకి స్వాగత ఏర్పాట్లు కూడా చేసేందుకు పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే కార్యకర్తలకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో అంతా కూడా దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా నేతలు కూడా వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కవితతో పాటు రానున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే కూడా ఘన స్వాగతం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పార్టీ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది. సో ఇప్పటికీ కార్యకర్తలు ఈ సాయంత్రానికి చేరుకునే అవకాశం ఉంది. బహుశా ఈ బెయిల్ తతంగం అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ బెయిల్ కాపీలు తీసుకుని వెళ్ళి కోర్టు తిహార్ జైల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత బహుశా ఈరోజు సాయంత్రానికి కానీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈరోజు సాయంత్రానికి కానీ విడుదలైతే కనుక రేపు ఉదయం ఆమె హైదరాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఆమె హైదరాబాద్ రాగానే ఆమె పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది రాజశేఖర్. రైట్. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అంటే విలీనం అనే ఒక అంశం తెరపైకి వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఈసారి ఆలోచన ద్వారానే బీజేపీ ఇక్కడ కవితను రిలీజ్ చేసింది అన్నటువంటి అంశాన్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీ లేవనైతే అవకాశాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం? కూడా రాజకీయ పరంగా మనం ఆలోచిస్తే కనుక
గత ఒక నెల రోజుల నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది, అంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, కవితకు బెయిల్ రాబోతుంది అని చెప్పేసి కూడా పదే పదే ఇటీవల ముఖ్యమంత్రి నోటి వెంట కూడా వినడం జరిగింది. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు మంత్రి పదవులు ఇస్తారు, కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారు అనే ఏవైతే కథనాలు రావడం జరిగిందో దాని మీద హరీష్ రావు చాలా సీరియస్ గానే స్పందించారు. వారి మీద కేసు కూడా పెడతామని చెప్పారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది కాబట్టి మాట్లాడి ఉండవచ్చు అనేది కూడా మనం అనుకోవచ్చు. అయితే ఒక పరంగా రాజకీయ పరంగా చూసుకుంటే కనుక రానున్న లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడ కూడా ఈ విధంగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఈ కథనాలకు ఏదైతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న కథనాలకు ఇవన్నీ కూడా అర్థం పడుతున్నాయి. కానీ ఉండకపోవచ్చు అనేది ఏదైతే కేటీఆర్ గట్టిగా చెప్పడం జరిగిందో దాన్ని బట్టి చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అలాంటివి ఉండకపోవచ్చు. బహుశా స్థానిక సంస్థల తర్వాత ఏమన్నా ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తానికైతే అంతా కూడా రాజకీయ వ్యూహంలో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి కవిత బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒక తీపి కబురని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో వివాదాలు ఎదుర్కొంటుంది. ప్రధానంగా మొన్న జరిగిన పార్లమెంటు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు కీలకంగా ఉన్నటువంటి కవితకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా ఆ ఎఫెక్ట్ పడింది. దాదాపుగా 5 నెలల పాటు ఆమె జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, 5 నెలలకు సుమారుగా దాటినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అంటే మనీష్ సిసోడియాకు కవిత ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ దొరికిందో మనీష్ సిసోడియాకు ఖచ్చితంగా కవితకు వస్తుందన్నటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఊహించిందే నిజమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శలు ఎలా చేస్తుంది దానికంటే కూడా బీఆర్ఎస్ పార్టీ సంబరాలకు సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఎప్పటికి చేరుకుంటారు, షరతులు ఏమైనా కోర్టు విధించిందో ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ఆర్డర్ కాపీ పూర్తి స్థాయిలో రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కవితకు బెయిల్ వచ్చిందని మాత్రం పక్కాగా సమాచారం అందుతుంది. సో ఎప్పుడు ఆమె రాబోతున్నారు, ఢిల్లీలో ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేలతో వెళ్ళేటువంటి పరిస్థితి, కేటీఆర్ సంబరాలు చేసుకోబోతున్నారా, ఇక్కడికి వచ్చాక ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి వ్యూహం మార్చబోతుందా, కేసీఆర్ స్పందిస్తారా, ఇవన్నీ కూడా చూద్దాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అమ్మా న్యూస్ అందిస్తుంది. మొత్తానికి కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.